షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఎవరు మరి యొక్క ఆశీర్వాదానికి వారసులు అని చూస్తే కనుక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ద్వారా మరి తండ్రి మాట్లాడుచున్నారు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే దేవుని ప్రేమించడంలో కూడా ఆయన సంకల్పం ఉంది. ఏంటైన సంకల్పము? మనం అందరం కూడా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క మాటకు విధేయత చూపాలి. తండ్రి అయిన దేవుడు అనేక మంది భక్తులను ఆత్మలో ప్రేరేపించి మనమందరం కూడా నీతిగా బ్రతుకుట కొరకే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు అనేక లేఖనాలు రాయించాడు. మనమందరం కూడా ఈ లోకపు ఆలోచనలతో, ఈ లోకపు ఆచారాలతో, లోకాన్ని ఆధారం చేసుకోనకుండా మనం అందరం కూడా దేవుని మాట మీద ఆధారపడి బ్రతికితే గనక మనమందరము నీతిమంతులముగా తీర్చబడతాము. ఆయనకి కావలసిన ఆ యొక్క విరిగి నలిగిన హృదయము, ఎవరైతే విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటారో వారే ఆయన వారసులుగా మనం లేఖనంలో చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కని మాట చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఫైనల్గా మనకు మేలు కలగటమే ఆయన సంకల్పముగా కనబడుతుంది. ఎప్పుడైతే మరి ఆయన యొక్క మాటకు విలువనిచ్చి ఆయన ప్రేమించి ఆయన వారసులుగా మార్చబడినామో అప్పుడు ఆయన సంకల్పం ఏంటంటే మన అందరికీ మేలు కలగాలి. ఎందుకంటే ఆయన నమ్మిన బిడ్డను, మరి ఆయన నమ్మితే కనుక ఆయన నమ్మిన బిడ్డను సిగ్గుపరిచే దేవుడు కాదని మనము మరి ఒక వాక్య భాగంలో చూస్తున్నాం కదండి. ఎప్పుడైతే ఆయన యొక్క అంగీకారమునకు మన హృదయమును అప్పగించామో అప్పటి నుండి మన జీవితంలో ఆయన చేసేది ఏంటంటే మేలు. ఎప్పుడది? సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మేలు కలుగుటికే సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఇందులోన అదా ఇదని ఏమి లేదు, ఇంకా అన్నిటిలోనూ కూడా సమస్తమును మనకి మేలు. ఆ మేలు ఏంటంటే మనకి సమాధానమును దయచేయటమే. ఆయన యొక్క సమాధానమును మనము పొందుకుంటామే. మళ్ళీ ఇక్కడ మేలు అంటే మనం డబ్బు గురించి, ఉద్యోగాల గురించి, ఎలాగో సంబంధమైన వీటి గురించి అవసరం లేదు. ఎప్పుడైతే మనము ఆయన అంగీకారానికి తెలియజేసామో ఇవన్నీ కూడా, ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డకు ఉన్నవి, నమ్ముకున్న బిడ్డకు కూడా అవి ఉన్నవి. మరి వాటిని కూడా ఆధారం చేసుకుని మేలు దీవెనలు మరి మనకు పొందని చెప్పుకోవడం కాదు. ఏంటంటే సమాధానము, మరి మంచి ఉద్యోగం ఉంది, మంచి స్టేటస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి అటువంటి వారందరికీ సమాధానం ఉందని చెప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి ఆయన సమాధానానికి కర్త. కాబట్టి ఆ సమాధానంను పొందుకుంటామే మనకు మేలు కలుగుటముగా వాక్యానుసారంగా మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూస్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. చివరికి అల్టిమేట్గా ఆ ఫైనల్ టార్గెట్ ఏంటంటే మనకు మహిమ కలగాలి తండ్రి నామమున. దానికి మనకి మహిమ కలుగుటకి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆయన యొక్క నిర్ణయము, సెలక్షన్ ఎవరిదంటే ఆయనదే. మరి సెలక్షన్లో మరి అర్హత ఏంటంటే నీతిమంతులుగా బ్రతకమని చెప్పుకున్నాం కదా. కాబట్టి అలాగ నిర్ణయించిన తర్వాత వారికి నీతిమంతులుగా తీర్చడము, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత వారికి మహిమ కలుగును. కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క మాటకు విధేయత చూపేవారంగా ఉంటే గనక ఆశీర్వాదమునకు మనము వారసులవుతాము. ఆశీర్వాదము, ఆ మేలు ఏంటంటే మనందరికీ కలిగే సమాధానమే, శాంతి, ఆ నెమ్మది. కాబట్టి మనందరం కూడా దేవుని మాటకు విధేయులమై ఆయన ప్రేమించి ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధులో మమ్మల్ని తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకు ఆశీర్వాదమునకు వారసులగుటకు మేమేమి చేయాలో ఈరోజు వాక్యం ద్వారా మాకు నేర్పించారు ప్రభువా. విన్న వాక్యం ద్వారా మేము రక్షణలో బలపడుచు, ఆత్మలో ఆనందిస్తూ, నా యొక్క మాటకు లోబడి నాయన ఎప్పుడు కూడా నీ మాటను ఆధారము చేసుకుని ప్రతి కృపను దయచేయమని, ఆ యొక్క నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించే శక్తిని, బలను మాకు దయచేయమని, నిన్న వాక్యం ద్వారా నీ బిడ్డల హృదయంలో తేలికపరి సమాధానమును దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.